ధాన్యం కొనుగోలులో కేంద్రం బాధ్యత మర్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 3 పంటల బియ్యాన్ని ఎఫ్సిఐ ఎందుకు సేకరించలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రూపాయి 12.21 కోట్లతో నిర్మిస్తున్న మల్లాపూర్ కీచులాటపల్లి రహదారి పనులను పరిశీలించారు. పంటల యొక్క వరి ధాన్యాన్ని ఇప్పుడు జగిత్యాల జిల్లా నుంచి నేను మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఏ జిల్లా కానీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పమని పోదాం. మనం ఎఫ్సిఐ కొనుగోలు చేయకుండా ఆ ఒక మిల్లులలో 3 అంటే పంటలు 2 పంటలు పోయిన పంట అవతల పంట ఎందుకు ఆగిందో పోయేద్దాం. మనం కలెక్టర్ గారు తీసుకొని పోయేద్దాం. మనం నేను రాష్ట్ర మంత్రిగా నేను వారెంబడి వస్తాను. దానికి ఎవరు బాధ్యత చెప్పమనండి. ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిగా వారిది ఉందా కాదా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటుంది. ప్రధానమంత్రి మన హైదరాబాద్కి వస్తాడు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన కష్టాల విషయంలో వాళ్ళు మాట్లాడింది వేదిక మీద. రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా గత 3 పంటలు మనం కొనుగోలు చేయకుంటున్నాం. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ప్రకటించినాం. మద్దతు ధర మొక్కజొన్న రైతుల యొక్క మనము కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. వరి ధాన్యం 3 పంటలు కొనుగోలు చేస్తలేదు అని చెప్పి ఒక్క మాట రైతుల పక్షాన మీరు మాట్లాడిందా మీ యొక్క ప్రధానమంత్రి మాట? ఇలా ఏమైనా మాట్లాడితే చెప్పం. ఎక్కడికంటే అక్కడికి వచ్చడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. మీ వెంబడి మీ కేంద్ర ప్రభుత్వం కదా, కేంద్రంలో మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, మీరు టైం డేట్ ఇవ్వండి. కరీంనగర్ జిల్లాకి ఇస్తారా, జగిత్యాల జిల్లాకి ఇస్తారా, ఇవ్వండి. మీ వెంబడి నేను వస్తాను. ఎన్ని రోజుల లోపల 2 పంటలు 3 పంటలు ఎఫ్సిఐ తీసుకోకుండా రైస్ మిల్లర్లు మొత్తం తీసుకోకుండా రైతుల యొక్క వడ్లు మొత్తం ఉన్నాయో లేవో మనం చూసేద్దాం ఇద్దరం కలిసి. ఇలా వాళ్ళు చేయాల్సిన బాధ్యత చేయకుండా, రైతుల పక్షాన ఏ రోజు నిలబడకుండా, రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధర ఇవ్వకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై మొత్తం నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా దోషం చేద్దామనే ఒక ఆలోచన తప్ప ఎన్నడూ రైతుల పక్షపాలన కేంద్ర ప్రభుత్వం లేదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఇతరుల వడ్ల కొనుగోలు చేసినాము, వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినామంటే ఇది ప్రజాపాలన, ఇది రైతు ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు జిల్లా మంత్రిగా నేను మనవి చేస్తున్నాను. రైతులు ఇంకా మిగిలిన రైతుల వడ్ల కొనుగోలు చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాము. ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఆందోళన పడద్దు. సెంటర్ ఇన్ఛార్జీలు కూడా చెప్తున్నాం, మీరు వడ్లు ఏ రైతు అయితే నెట్టి కొట్టి లారీ లోడ్ చేసినాక ఆ సెంటర్ ఇన్ఛార్జే బాధ్యత, తర్వాత తహసీల్దార్ గారి బాధ్యత, తర్వాత సివిల్ సప్లై అధికారి బాధ్యత, తర్వాత కలెక్టర్ గారి బాధ్యత తప్ప ఏ ఒక్క మిల్లర్ దగ్గరికి రైతుని గిట్ట ఏ సెంటర్ ఇన్ఛార్జ్ గిట్ట పంపిస్తే ఆ సెంటర్ ఇన్ఛార్జ్పై చర్య ఉంటుంది ప్రభుత్వ చట్టపరంగా. ఇమీడియట్గా ఆయన మీద ఆ ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జ్ ఆయన మీద చర్య ఉంటుంది. లేదా ఎంఆర్ఓ కానీ అధికారి గిట్ట పోయి మిల్లర్ దగ్గర మాట్లాడుకోమని గిట్ట చెప్తే ఆ అధికారి మీద కూడా చర్య ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి